తెలంగాణలో పండించే వరి ఇతర దేశాల స్టాండర్డ్స్ కు సరిపోవడం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. యూరియా ఎక్కువగా వాడి మనం వరి పండిస్తున్నామన్నారు. యూరియా ఎక్కువగా వాడి వరి పండించడం మంచిది కాదన్నారు. తెలంగాణలో మిల్లెట్లు ఎక్కువగా పండించేందుకు ముఖ్యమంత్రి కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో రోహింగ్యాలు ప్రమాదకరంగా మారారని ఆందోళన వ్యక్తం చేశారు. రోహింగ్యాలు బంగ్లాదేశీయులను గుర్తించి వెనక్కు పంపాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు విశ్వేశ్వరరెడ్డి. అన్నిట్లో ఎక్కువ గుజరాత్ ఇంకా ఉత్తరప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఒక్కింత కాదు, రెండింతలు కాదు, మూడింతలు ఎక్కువ వస్తున్నాయి మన రైతుకు. ఎందుకంటే మనకు ఉత్తరప్రదేశ్లో వాళ్ళకు డిమాండ్ 76 LMT అంటే 1,00,000 మెట్రిక్ టన్నులు ఉంటే వాళ్ళకి అవైలబిలిటీ ఇంకెక్కువ ఉన్నది. వాళ్ళు వాడింది అంతే, ఎంత అవసరం ఉందో అంత వాడింది, 74 లక్షలు వాడినారు. కానీ తెలంగాణకు చిన్న రాష్ట్రం, మా దగ్గర రైతులు తక్కువ మంది, 30 లక్షల రైతు కుటుంబాలే ఉన్నాయి. ఆడ 3 కోట్ల రైతు కుటుంబాలు ఉంటాయి. అయితే ఇక్కడ తెలంగాణలో మనకు అవసరం అనేది 19 అనుకోరాదు, 19 కోట్లు ఉంటే మనకు అవైలబిలిటీ 23 కోట్లు. అంటే దీని ప్రకారంగా ఉత్తరప్రదేశ్కు 10 ఎక్కువ ఉండాలి, కానీ 10 ఎక్కువ కాదు, 3 ఎక్కువనే ఉన్నాయి. అంటే తెలంగాణలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. మనకు యూరియా ఎక్కువ కాదు, వరి తక్కువ పండించి మిల్లెట్స్ వేరేవి పండిస్తే తెలంగాణ రాష్ట్రానికి, మన ఆరోగ్యానికి, దేశ ఆర్థిక పరిస్థితికి మంచిగా అవుతుంది. వాడాలి. ఇప్పుడు నడ్డా గారిని అడిగినారు, నడ్డా గారు ఇస్తా అన్నారు, కానీ మన డైరెక్షన్ తప్పుంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే మన డైరెక్షన్ మారవన్రి. వరి